నిలుపుకున్నాడుకున్నాను. మహోన్నతుడా, మహిమ గల రాజా, నీకే స్తుతులు తండ్రి, నీకే స్తోత్రాలు. ప్రభువా, నీ యొక్క దాసుడు వాక్యం కొరకు నిలబడుతుండగా ప్రభువా, నీ శిలవసాటు బలపట్టి 7 ఆత్మతో తండ్రి ఆ దాసుని బలపట్టి మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం విని పెట్టుకుంటకుండా మా హృదయాలను భద్రపరుచుకుంటూ ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున బట్టి స్తుతించి ఆరాధించి బతి మనకు ఏడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయం ఆరాధన దేవుడు నడిపిస్తూ ఉంటారు. ఆరాధించి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో సంగతులు చదువుకుందాం. మొదటిగా చేయవలసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు సజీవ లెక్కలో బ్రతికించిన దేవాది దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. యేసయ్య నామమునకు స్తుతి కలుగును గాక. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకు ఘనత కలుగును గాక. ఇప్పుడు యుగయుగముల తర్వాత యేసు నామమునకు స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెందును గాక. ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో కొన్ని సంగతులు రాయబడిన సంగతులు చదువుతున్నాం. మొదటి నుండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవాలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి. 3వ వాక్యం చదువుకుంటున్నాను. నా వాసన నా దేవా, నీ బలిపీఠం వద్ద నేను పిచ్చుకలకు నివాసం దొరికిన, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గుడి స్థలంలో దొరికిన. 4వ వాక్యం కూడా చదవండి. నీ మందిరమందు నివసించే వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అది ప్రియములు. వారు బాకాల్లో ఎలబడి వెళ్ళుచు దానిని జలమయంగా చేయుదురు. తొలగరి వాన దానిని దేవునితో కప్పును. వీళ్ళరా దైవ గ్రంథంలో 12 వాక్యాలు 84వ అధ్యాయంలో రాయబడినాయి. ఈ 12 వచనాలలో ఒక 6 వచనాలు చదువుతున్నాము. ఇంకా 6 వచనాలు ఉన్నాయి. అయితే రాయబడినటువంటి 12 వచనాలలో రాయబడిన సంగతులు ఈరోజు మనం కొన్ని మాటలు జ్ఞాపకం తీసుకుంటాం. ఇక్కడ రాయబడినటువంటి ప్రారంభ మాట ఏంటంటే, ఎంత రమ్యములు నివాసములు. నీ నివాసములు ఎంత రమ్యములు. ఈరోజు మనం నివసించే నివాసము ఎంత రమ్యంగా, ఎంత అందంగా మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఉన్న దాంట్లోనే మనం ఉన్న పాటునే మన గృహ విషయంలో నివసించే స్థలంలో దాన్ని ఎంత చక్కగా అమర్చుకుంటాము. అయితే మానవుడు నివసించే స్థలానికి అంత ప్రాధాన్యత ఇచ్చి మానవుడు దాన్ని ఎంతగానో చక్కగా అన్ని సమకూర్చుకుంటాడు. అన్ని విధాలుగా ఇక్కడ ఫ్యాన్ ఉన్నారు, ఇక్కడ లైట్ ఉన్నారు, ఇక్కడ వాకిలు ఉన్నారు, ఇక్కడ అన్ని రకాలుగా రకరకాల ఇలా అన్ని అమర్చుకుంటాము మనం నివసించే స్థలానికి. అదే దేవుని నివాసం ఎలా ఎంత ఉంటుందంటే అది ఎంతగానో అందంగా ఉంటుంది. అది దేవుని ఆలోచన మేరకు కట్టబడినటువంటి గృహం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మానవుని ఆలోచననే ఇంత ఆలోచన ఉంటే, ఒక నివసించే ఒక ఇంటి విషయంలోనే ఇంత ఆలోచన కలిగి ఉంటే, ఆలోచన కలిగి ఉంటే మరి దేవుని ఆలోచన మన మనసులో తీసుకుంటే కదా, ఆయన నివాసం ఎంత రమ్యమో, ఎంత అందమైనమో. ఆయన నివసించే స్థలం, ఆయన నివసించాలంటే అక్కడ ఆయనకు వ్యతిరేకమైన ఉండకూడదు. ఆయన నివసించే స్థలం ఏదైతే మన హృదయం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ జీవము కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆ భూమి ఆకాశాన్ని సర్వాన్ని కలుగ చేసిన దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుషులలో, మనిషి హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనం నివసించడానికి ఒక ఇల్లు మనం ఏర్పాటు చేసుకుంటాము. మనము ఏర్పాటు చేసుకున్న ఇంటిలో మనకు వ్యతిరేకంగా ఏమైనా ఉంటే దాన్ని ఏం చేస్తాం? తొలగించుకుంటాం. ఏదైనా పిచ్చి చెట్లు కానీ, కంప చెట్లు కానీ, ఏదైనా ముళ్ళు కానీ ఏమైనా ఉన్నాయంటే
అక్కడ మనం నివసించడానికి ఇష్టపడం, ఎందుకంటే దాన్ని శుభ్రం చేసుకుంటాం. ముందు శుభ్రం చేసుకొని ఒకవేళ బండలు లేకపోయినా కూడా మట్టి కలిపి దొరుకుతారు, మండు లేకుండా. అంటే మనము నివసించే స్థలాన్నే అంటే పరిశుద్ధంగా పెట్టుకుంటాము. ఇక వాటికి ఏమాత్రం ఆ రాళ్ళు రప్పలు లేకుండా, ముళ్ళు లేకుండా, ఆ మన్ను వేసిపోకుండా నీళ్ళు వేసి కలిపి మా కలేపు తెచ్చి చల్లి ఎంతగానో మనం చేస్తాం. మనం నివసించేస్తాం మనకు అనుకూలంగా. అంటే జీవం కలిగిన దేవుడు నివాసం ఉండే స్థలం అది ఎంత బాగుంటుంది. ఇంకా ఆయన నివసించే స్థలం ఏంటంటే మనం గోడలతో పెట్టిన చిచ్చే ఆయన నివసించే స్థలం. అందులో పరిశుద్ధులు ఆరాధన చేస్తారు, కానీ హృదయం అనే ఈ మందిరంలో దేవుడు నివసిస్తా ఉన్నాడు. ఆయన ఈ మందిరాన్ని కోరుకున్నాడు, ఈ మందిరంలో ఆయన నివసిస్తాడు. అయితే ఆయన నివసించాలంటే మన హృదయం ఎలా ఉండాలంటే దేవునికి వ్యతిరేకమైనది మన జీవితం ఏది, దేవునికి వ్యతిరేకమైన మన జీవితం ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఆయన ఆహ్వానిస్తామో, అయ్యా నా హృదయంలోని ప్రభా అంటే ఒక కలెక్టర్ గారిని, ఒక ఎమ్మెల్యేను లేదా ఇంకొక అధికారిని మన గృహంలోనికి ఆహ్వానిస్తున్నామంటే ఆయనకు కావాల్సినవన్నీ సిద్ధపరుస్తాం. కాబట్టి ఆయన ఒక ఒక అధికారి మన గృహంలోనికి రావాలంటే ఆయనకు సంబంధించినవన్నీ కూడా మనం ముందే సిద్ధపరిచేస్తాం, మొత్తం సిద్ధపరుస్తాం. అందులో అంత ఆ అధికారులు వస్తున్నాడు, పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయనకు కావాల్సిన వాటర్ కావచ్చు, ఆయన కావాల్సిన తినేది కావచ్చు, ఆయన కావాల్సిన ఏదైనా కావచ్చు, ఆయన కూర్చునే స్థానం కావచ్చు. అంటే మనము ఉన్నట్టుగా ఉండాలి, ఆయన ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేస్తాం. అది జీవము కలిగిన దేవుడు ఆయన రావాలంటే ఆయన నివసించేస్తారు. ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఆయన మన హృదయంలోనికి రావాలి అంటే, మనతో ఉండాలంటే, మనతో నివసించాలి అంటే మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఎంత మార్పు ఉండాలి, మన నడవడిక ఎంత ఉండాలి, మన చూపులు మన తలంపులు ఎలా ఉండాలి. కాబట్టి ఆయన వస్తాడు మంచిదే, కానీ వచ్చి ఆయన నివాసం ఉండాలంటే ఆయనకు వ్యతిరేకమైన మన జీవితంలో ఏది ఉండదు. ఆ మాట చదువుతాం. 24 కీర్తన గ్రంథం 1వ వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సమ్మతిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలేయచ్చు. ఎప్పుడెప్పుడు ప్రార్థన పెడతారా, ఎప్పుడెప్పుడు మందిరంలోనికి వెళ్ళాలా నేను, ఎప్పుడెప్పుడు దేవుని మాటలు వినాలా నేను, నేను ఎప్పుడెప్పుడు నేను దర్శించుకోవాలా, ఆ దర్శన భాగ్యం నాకెప్పుడు దక్కుతుంది అని ఇక జీవము కలిగినటువంటి దేవుని దర్శించుటకు ఒక భక్తుని హృదయం అంట ఎలా ఉందంట, హృదయము శరీరము ఆనందంతో కేకలేయుచున్నది. ఆనందము, మందిరానికి రావాలంటే ఆనందం, దేవుని సన్నిధిలో గడపాలంటే ఆనందం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినాలంటే ఆనందం, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితం ఎలా ఉంది, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు భక్తుడు తన జీవితంలో ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన ఉపకారములను బట్టి, ప్రభు చూపించిన ప్రేమను బట్టి, ప్రభు తన జీవితంలో చేస్తున్నటువంటి ఆ కార్యములను బట్టి ఆ భక్తుడు అంటున్నాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంగా కేకలు వేయచ్చు. మనం ఇటువంటి కేకలేస్తాం. మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో చాలా మంది హల్లెలూయా అంటే హల్లెలూయా అని చెప్పలేరు, పాటలు పాడుతుంటే కలిసి పాడలేరు, పాడుతుంటే చెప్పడం ప్రభుని గనపరచలేరు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసుకోలేరు. కానీ ఈయన శరీరము హృదయము ఆనందంగా కేకలు వేస్తుంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను గలవెత్తి దేవుని స్తుతించాలి, దేవుని నేను మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నేను దర్శించాలి, దేవుని నేను దర్శించుకోవాలి. ఇది నా ఆశ. ఇంకొక మాట చదువుతాం పిల్లలు కూడా వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. పక్షులు మనం చూస్తాం, పక్షులు చిన్న గూడును ఏర్పాటు చేసుకుంటాయి. ఆ గూటిని స్థలంలోనే ఏం చేస్తాయి, గడ్డి పరకలు
అవి తెచ్చుకొని తన పిల్లలు క్షేమంగా ఉండడం కోసం, ఆ క్షేమంగా ఉండడం కోసం ఫస్ట్ ముళ్ళు తెచ్చేస్తాయి, అన్ని ఒకదానికోటి అన్ని కలుపుతా ఉంటాయి. తర్వాత మెత్తని గడ్డి పట్టలు తీసుకొస్తాయి. మెత్తని తీసుకొని వచ్చి అసలు మనం ఏదైనా పిల్లల ఆ యొక్క చూసినట్టయితే, ఆ పక్షుల యొక్క గూడు చూసినట్టయితే ఎంత చక్కగా ఉంటాయో, తన గుడ్లు ఏమాత్రం పగిలిపోకుండా, తన పిల్లలకు ఏమాత్రం ముళ్ళు గుచ్చుకోకుండా ఎంత చక్కగా అమర్చుకుంటాయో తన గూడిని. మన గూడుని మనం ఎలా అమర్చుకుంటున్నాము, మన నివాస స్థలాన్ని మనం ఎలా అమర్చుకుంటున్నాము, మనం ఏర్పాటు ఎలా చేసుకుంటున్నాము, మనకు దేవుడు ఇచ్చినటువంటి పిల్లలను దేవుని కొరకు ఎలా పెంచుతున్నాము, ఎలా వాళ్ళు క్షేమంగా ఉంటున్నారు, ఆ క్షేమ సమాచారాన్ని మనం తెలుసుకుంటూ వారి కోసము మనము మెత్తనైన గడ్డి పరకలు తెచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, ఈరోజు మా పిల్లవాడు కాలేజీకి వెళ్ళారు, ఈరోజు మా పిల్లవాడు పనికి వెళ్ళారు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, క్షేమంగా వెళ్తున్నారా, క్షేమంగా వస్తున్నారా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరస్తులు ఉన్నారు, ఎవరికైనా ఎలా ఉంటున్నారు వారి జీవితంలో, వాళ్ళు దేవునికి దగ్గర అయి ఉన్నారా, లేక లోకంలో కలిసిపోయినారా, కుటుంబానికి హాని తెచ్చే వ్యక్తులుగా ఉన్నారా, లేక కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చే వ్యక్తులుగా ఉన్నారా, ఇవన్నీ కూడా ఒక తల్లిదండ్రుల బాధ్యత అయి ఉన్నది. తల్లిదండ్రులు ఒక బాధ్యత కలిగి తల్లి తండ్రి ఇద్దరు కలిసి తన పిల్లల కోసము వెళ్ళారా. ఇప్పుడు మనం చూస్తే పూర్తి స్థలాన్ని సిద్ధపరిచేటప్పుడు రెండు ఎలా భార్య భర్తలుగా లేదా ఉన్నాయో ఆ రెండు ఏ విధంగా కష్టపడతారు. ఒకటి తీసుకొస్తా ఉంటే ఒకటి అమర్చుతా ఉంటుంది, ఒకటి ఇక్కడ స్థలంలో ఉంటుంది. రెండు తీసుకొని వచ్చి రెండు కూడా ఏం చేస్తా ఉంటాయి, అమర్చుతా ఉంటాయి. ముళ్ళు ముళ్ళు అమర్చి దాన్ని గడిపరకలేసి చక్కగా, అంటే ఆ భర్త భార్య అయినటువంటి లేదా దాని కోసం ఆ మగాలైనటువంటి ఆ పిట్ట కానీ ఆ పిస్తులు కలిగిన కానీ ఏం చేస్తాయి, ఎంత చక్కగా బయట పనిచేసి వస్తాయి, ఎక్కడెక్కడెక్కడెక్కడ అన్ని తీసుకొని వస్తాయి. అంటే మనం మన కుటుంబంలో ఎలా ఉంది, మనం మన కుటుంబంలో బాధ్యత కలిగి ఎలా ఉంది, ఇది దేవుని వాక్యం ప్రియులారా. అయితే బలిపీఠంలో పిచ్చుకోవడం నివాసం దొరికింది. నివాసం ఎంత చక్కగా అమర్చుకున్నాయి, ఆ నివాసములో ఎంత చక్కగా అమర్చుకున్న తన పిల్లల కోసం తన యోగక్షేమాన్ని చూసుకున్నారు. ఎక్కడ క్షేమమయ్యా అంటే బలిపీఠం ఉంది కదా, ఇక్కడ క్షేమం, ఇక్కడ క్షేమం ఆలోచిస్తారు. ఈరోజు మనం క్షేమం కలిగినటువంటి ఆశీర్వదించే దేవుని ఆశీర్వాదకునే స్థలంలోనికి, మేలు పొందుకునే స్థలంలోనికి దేవుని కొరకు మనము సిద్ధపడి, అనేకులను సిద్ధపరిచి, మన కుటుంబం అంతా సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉంటే ఈ మనిషి మాటల ద్వారా దేవుని పిల్లలు దేవునికి దగ్గర అయిపోతారు. దేవునికి స్తోత్రం. వినుటి వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగిన వారు ఏ సమస్య వచ్చిన ఏ పరిస్థితి వచ్చినా నేరుగా దేవునితో మాట్లాడుకోవచ్చు. ప్రార్థన రూపంలో, అయ్యా నా సమస్య. ఇప్పుడు దేవుణ్ణి మనము పిల్లలకు పరిచయం చేసినప్పుడు వారికి వచ్చినటువంటి ఎటువంటి బాధలు వచ్చినటువంటి శ్రమలు వచ్చింది. ఒక పిల్లవాడైతే తల్లిదండ్రులు ఎంతగానో ఆశపడి చదివించినారు, చక్కగానే ఎగ్జామ్స్ రాసి వచ్చాడు, కానీ ఫెయిల్ అయ్యాడు. తన స్నేహితులు అంతా గేలు చేశారే, చాలా రోజులు చూస్తే మరి మంచి మార్కులు వస్తాయి నీకు చెప్పారు, అందరు మాకన్నా మంచి మార్కులు మీరు తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడు రిజల్ట్ ఎట్లా వచ్చిందో మీకన్నా మాకు ఎక్కువ మార్కులు వచ్చినాయని గేలు చేస్తావు. నేను బాగానే రాశాను కదా, ఇది ఎలా జరిగింది, ఏం జరిగిందో మొత్తానికి మార్కులు అయితే తక్కువ వచ్చాయి. మరి తల్లిదండ్రులు కూడా కొంచెం తిట్టడం అలా చేశారు. వాళ్ళు ఇప్పుడు బడికి మొదలుపడి ఎక్కువ వచ్చినాయి కదా, నీకు ఈ రకంగా కష్టపడి చదివిస్తే ఇక్కడ తక్కువ మార్కులు తెచ్చింది. నేను బాగా రాశాను అనుకుంటాడు, కానీ తక్కువ వచ్చినాయి. అది ఎక్కడ పొరపాటు జరిగిందో తను ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నేను సరిపోతా, నాకు ఇప్పుడు అర్థపోద్దు. ఎందుకంటే స్నేహితులు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నా అన్న వాళ్ళు నన్ను అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, కాబట్టి నాకు బ్రతుకోవద్దు, నా జీవితం సూసైడ్ చేసుకున్నాడు. మన పిల్లల్ని మనము ప్రోత్సాహపరిచే వ్యక్తులుగానే ఉండాలి తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు. అలా ఈరోజు రాగా తక్కువ వచ్చినాయా, సరే దేవుడు మళ్ళా
ఆకాశించాలి. బాగా చదువుకున్నా మనం నెక్స్ట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ దాంట్లో నేను సాధించాలి. మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు చెట్టు వంగిపోతారు కనుక నేను చెప్తాం కట్టేసి కట్టేస్తాను. ఇక్కడ సపోర్ట్ కట్టేసి సపోర్ట్ కాదు. అంటే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క చెట్టు విషయంలోనే వంగిపోతా ఉంటే దాన్ని ఇష్టపడము. అక్కడ వంగిపోతే బాగుండదు. తెచ్చి కట్టేయగలుగుతాం. మన పిల్లవాళ్ళు దారి తొలగిపోతున్నప్పుడు, చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నప్పుడు, ఈ లోక సంబంధమైన ఆలోచనలకు వెళ్ళిపోతున్నప్పుడు, లోక సంబంధమైన పద్ధతుల వైపు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎందుకు ఆయన సరి చేయకూడదు? ఇలా అయితే ఇక్కడ బలిపీఠంలో పిచ్చుకలకు నివాసం దొరికింది. ఎంత సంతోషము! భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ బలిపీఠం దగ్గరికి చేరాయి, ఇంకా అంతకన్నా సంతోషం ఏం కావాలి? నీ సన్నిధిలోకి వచ్చేసారు, అంతకన్నా ఆనందం ఏం కావాలి? ఇంకా అంటే నీ సన్నిధిలో సరిచేయబడతారు. నీ సన్నిధిలో నీ మాటలు దొరుకుతాయి. నీ మాటల ద్వారా సరిచేయబడిన నీతిలోకి వచ్చేస్తాం. మానవుడిని దేవుడు యథార్థవంతంగా పుట్టించాడు, కానీ మానవుడు వివిధమైన తంత్రులను కల్పించుకొని దేవుడికి దూరం అయిపోయాడు. ఆ దేవుని వాక్యమే మరలా ఏం చేస్తుందంటే సరి చేస్తా ఉంది. దేవునికి మరలా చూస్తా సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజ్యం నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. స్థలము దొరికెను, పిల్లలు పెట్టడానికి ఒక స్థలము దొరికెను. ఇప్పుడు పిల్లలు పెట్టాలంటే అది పిల్లలు వేయాలంటే అది కొంత భయం ఉంటుంది. గుడ్లు కొన్ని రోజులు కోడైతే 21 రోజు గుడ్ల మీద పొలి ఉండాల్సిన తల్లి ఆ వేడి. అయితే ఒక 21 రోజు అది ఉండే స్థలంలో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అది ఎంతో చక్కగా తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాము? మనం మనం ఎలా ఉండగలుగుతున్నాము? మన స్థితిగతులు, మన పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రమాదకరమైన స్థలంలో మనం ఉన్నట్లయితే అక్కడ దాటిపోవాలి, కానీ ఎక్కడికి నివాసం ఉండకూడదు. మనకు ఆ ప్రాంతంలో ప్రమాదం ఉంది, మనకు ఆ స్థలంలో ఒక ఇబ్బంది ఉంది, ఆ స్థలం దాటిపోవాలి అంతే. అంతేగాని అదే స్థలంలో ఉండకూడదు. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, అయ్యా పిల్లలు పెట్టుకోవటకు వాన కోవెలకు గూడి స్థలం దొరికింది, క్షేమకరమైనటువంటి స్థలం. అవి తన పిల్లలకు ఎక్కడ హాని లేకుండా స్థలాన్ని సిద్ధపరచుకోవాలి. మనం మన కుటుంబ పరిస్థితుల్లో మనం ఎలా నివాసం ఉంటున్నాం, ఎక్కడ నివాసం ఉంటున్నాం, ఏ విధంగా నివాసం ఉంటున్నాం? మనకు హానికరమైనటువంటి స్థలంలో, మనకు ప్రమాదకర స్థలంలో ఉన్నట్లయితే మనం ఆ స్థలంలో నుండి ఏం చేయబడాలి? పక్కకు వచ్చి ఇప్పుడు నీళ్ళు పడతా ఉంటుంది. ఒక వాగు కానీ దాని అంచుకు ఇసుక ఉంటుంది. ఆ ఇసుక పైన ఎవరు కూడా బిల్డింగ్ కట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకని? ఇక్కడ వాటర్ ఎక్కువ వర్షాకాలం వచ్చిందంటే ఈ వరద ఎక్కువ ఉధృతిగా ప్రవహించి ఇదంతా కొట్టుకొని పోతుంది. కాబట్టి ఇసుక మీద కట్టే గృహం నిలబడటం మనకు ఆలోచన తెలుసు. ఇసుక మీద కట్టిన గృహం ఒకవేళ స్థలం ఎక్కడ లేక అక్కడ తప్పుకుంటే చివరికి ఏమైపోతుందంటే వరదలు వచ్చినప్పుడు అది కొట్టబోతుంది. అంటే దాని ప్రయాసంతో ఏమైపోతుందంటే నీళ్ళ పాలవుతుంది. అక్కడ ప్రమాదం అని తెలుసు, ప్రమాదం అని తెలిసి కూడా అదే స్థలంలో మనం గృహం కడితే మన ప్రయాసం అర్థమవుతుంది. మన జీవితాలు కూడా క్రీస్తు అనే బండ మీద మన పునాది మనం కట్టుకుంటే, మన జీవితాన్ని కట్టుకుంటే, క్రీస్తులో మనం కట్టుకుంటే కదల్చబడం అనేది దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చేయాలి. కాబట్టి మనకు నివాసం ఉండే స్థలము అది రాయి ఉన్నట్టయితే ఆ రాయి మీద మనం కట్టుకున్నట్టయితే మన జీవితం, అది క్రీస్తు అనే రాయి మీద మనం కట్టుకున్నట్టయితే మనం కదల్చబడము. ఎందుకంటే మన కోసం బలైపోయినాడు యేసయ్య, మన కోసం తన విలువైన రక్తాన్ని చిందించాడు యేసయ్య. ప్రతి ప్రమాదం నుండి మనం తప్పించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ప్రతి ఆపద నుండి విడిపించడం కోసం, ప్రతి అనారోగ్య సమస్య నుండి విడిపించడం ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన స్థలంలో చేరితే మనకు ఆశీర్వాదం, ఆయన సన్నిధిలో చేరితే మనకు దీవెన, ఆయనతో ఉంటే మనకు ఆశీర్వాదం. లోకస్తులతో, లోక తలంపులతో, లోక ఇచ్చలతో, లోక ప్రజలతో జరుగుతున్నట్టయితే మనకు ప్రమాదం. రోజు అనుకున్న వారు కూడా మనకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే రోజులలో మనుషులలో ప్రేమ కరువైపోతా ఉంది.
పిల్లల వారి స్వార్థం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్వార్థంతో కుట్రలు పట్టి ఆస్తులు లాగి వేసుకోవడం కోసం, డబ్బును లాగి వేసుకోవడం కోసం, బంగారాన్ని లాగి వేసుకోవడం కోసం, వస్తు వాహనాలు లాగి వేసుకోవడం కోసం ఎన్నో విధాలుగా కుట్రలు పట్టి ఆ పొలం మీద పొలం కలుపుకోవడం కోసం, ఇల్లు మీద ఇల్లు కలుపుకోవడం కోసం ఎన్నో కుట్రలు. అందుకే రాజులు నమ్మకూడదు, ప్రజలు నమ్మకూడదు, ఎవరు నమ్మకూడదు? యెహోవాను ఆశ్రయించుతారు. ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు, ఆయన నమ్ముకుంటే మనకు మేలు. అంటే జీవన దేవుని నమ్ముకోవడం వల్ల మనకు మేలే తప్ప కీడు కాదు. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే ఆయన స్థలానికి వస్తే మనకు మేలే తప్ప కీడేమి. ఆయన మాటలు వింటే మనకు మేలే తప్ప కీడేమి. అంటే ఆయన మాటలు వింటే మనకు మేలు ఉంది, ఆయన సన్నిధిలో పెడితే మనకు మేలు ఉంది, ఆయనకు సహవాసం చేస్తే మనకు మేలు ఉంది. ఆయనలో మన గృహాన్ని, మన జీవితాన్ని మనం కట్టుకున్నట్టే ఆయనతో పాటు ఉంటే మనకు మేలు ఉంది. దేవునికి స్తోత్రం. చూద్దాం ప్రియులారా, 4వ వాక్యం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులని, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అభివృద్ధి. నీ మందిరమునందు నివసించువారు ఎవరంట? ధన్యులు. అంటే దేవుని మందిరములో ఉంటే ధన్యులుగా మార్చబడతారు. దేవుని మందిరంలో ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే, దేవుని యొక్క సంఘంలో దేవుని మాటలు వింటాం, అది మనకు మేలు, అది ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే పిచ్చుకలకు ఎక్కడ నివాసం దొరికిందని, వాడుకోవే బూటి స్థలం దొరికిందని ప్రజలు అంటున్నాడు, అయితే నీ మందిరంలో ఉండటం ధన్యత అయ్యా, నీ మందిరంలో నివసిస్తే ధన్యత. ఇప్పుడు పిచ్చుకలకు వానకోవేలకు స్థలం దొరికింది, మంచిది. అది ఎంత చక్కగానో, ఎంత జ్ఞానంతోనో తన పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నది. అయితే మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో మనము ఒక జాగ్రత్త కలిగి కూడా పొందుతాం. దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వాదము, దేవుని మందిరంలో నివసిస్తే ధన్యత అని దేవుని వాక్యం ఉందైతే మనకు మాత్రమేనా ధన్యత? మన పిల్లలకు వద్దా? మన పిల్లలకు మాత్రమేనా? మన రక్త సంబంధికులు వద్దా? కాబట్టి ఇప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి ఆ జీవితాన్ని జీవించడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో ఆ దేవుని కృపను మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒక మాట అక్కడ రాబడింది, వారి నిత్యము నిన్ను స్తుతించు. అంటే దేవుని మందిరంలో నివసించే వారు ధన్యులు అన్నాడు. అయితే దేవుని మందిరంలోకి వచ్చిన వారు ఏం చేస్తారంటే నిత్యము స్తుతిస్తారు. పాటల ద్వారా ప్రభుని గణపరుస్తారు, ప్రభుని ఆరాధిస్తారు, ప్రభుని గణపరుస్తారు. అయ్యా, ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నీకు వందనాలయ్యా, నీవు ఇచ్చిన ఆరోగ్యమే. నాకు సంతానం ఇచ్చావు, నీవు ఇచ్చిందేనయ్యా, దేవుడు ఇచ్చిందే. ఈ రోజు నేను చక్కగా పని చేసుకున్నట్టు శక్తి ఇచ్చింది నువ్వే. దేవుని మందిరంలో దేవుని పిల్లలు ఏం చేస్తారంట? నిత్యము దేవుని స్తుతిస్తారు. అంటే దేవుని మందిరంలోకి వచ్చిన వారు ఊరుకో మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండక నీకు వందనాలని చెప్తారు. ఆ దేవా నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు, నాకు చేసిన మేలు బట్టి నీకు వందనాలని ఎవరైనా మనకు ఆ కష్టాలు, బాధలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా డబ్బు సహాయం చేసినారు అనుకోండి, ఇవి డబ్బులు తీసుకొని అవసరం తీసుకున్న తర్వాత ఇద్దరు అన్నారు అనుకోండి, మనకి ఎంతో ఆపద ఉంది, ఎంతో ఇబ్బంది ఉంది, ఎంతో సమస్య ఉంది, ఎవరు అడగలేని పరిస్థితి, కానీ మన అవసరంగా గమనించి గుర్తించి పోయి డబ్బులు తీసుకొని తర్వాత ఉన్నప్పుడు ఇద్దరు అన్నారు అనుకోండి, ఎక్కడన్నా మనకు బయట కనుకున్నాడు ఒక వ్యక్తి, మనం ఊరుకుంటాము, ఆయన నాకు ఇబ్బందుల ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తాను, నా పరిస్థితి బాగోలేనప్పుడు నాకు సహాయం చేశాడు, నీకు వందనాలని థ్యాంక్స్ చెప్తాం, నీకు థ్యాంక్స్ అయ్యా అని చెప్పగలుగుతాం. అంటే ఒక మానవుడు చేసిన సహాయానికే మనం మనలో తిరిగి ఏం చేస్తున్నాం? థ్యాంక్స్ అని చెప్పగలుగుతాం. కానీ దేవుడు చేసిన సహాయానికి మనం ఏం చెప్పాలి? దేవుని థ్యాంక్స్ అని చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? దేవుని మందిరంలో దేవుని ప్రార్థన జరుగుతున్న ప్రతి సమయంలో వచ్చే చెప్పాలి, దేవా నీకు వందనాలు, నాకు ఆరోగ్యం ఇయ్యి, నా కుటుంబాన్ని బాగు చెయ్యి, నా జీవితాన్ని బాగు చెయ్యి, నీ సన్నిధిలో నేను నిత్యము నీ సన్నిధిలో పెడతాను, నిత్యమైన ఆరాధిస్తాను. అక్కడే రాయబడిన మాట వారు నిత్యమును స్తుతిస్తారు. అంటే దేవుని మందిరంలోకి వచ్చారు వాళ్ళుక, దేవుడు వాళ్ళ అవసరం తీర్చాడు. ఇక తీర్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? నిత్యము దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. నిత్యం దేవుని సన్నిధిలో ఉండి, అయ్యా ఈ రోజు నేను సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందకరంగా ఉన్నానంటే నువ్వేనయ్యా దీనికి కారణం అని వారం ఏం చేస్తారంటే రక్షించబడి బాప్తిసం తీసుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకొని అయ్యా నీకు వందనాలయ్యా అని దేవుని స్తుతిస్తారు.
అయ్యా అటువంటి ధన్యత నాకు ఇచ్చావా, నేను తెలుసుకునే ధన్యత నాకు ఇచ్చావు, నాకు ఆలోచన నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, ప్రభుని ఆరాధిస్తాను. కాబట్టి పిల్లరా, అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు, ఆరాధనకు అర్హుడు, అపూజించబడటానికి ఆయన అర్హుడైనటువంటి దేవుడు. ఆయనలో ఏ పాపము లేదు, పరిశుద్ధంగా జీవించాడు. మనమును కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు. మన బ్రతుకులలో, మన జీవితాలలో మనం ఆత్మీయంగా ముందుకు సాగాలని దేవుడు కోరినాడు. మనం ఆగిపోవాలని, మనం పడిపోవాలని అనుకోవాలి. మనం దీవించబడ్డదానికి మేలు, ఎందుకంటే ఆయన మేలుకరంగా దీవెనకరంగా మనం చేయడానికి నా పిల్లలు నేను ఆశపడినట్టుగా వాళ్ళు జీవించబడి ఎంత సంతోషపడతారు. నా దీవెనలు ఈయనగా కలిగాలిగా నా దగ్గరికి చేరి మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చి, హృదయపూర్వక నా దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత నా పిల్లలకు నేను ఏం తక్కువ చేయాలి? మేలు 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 నా జీవితంలో మేలు కూడా సిద్ధంగా, దేవుడు ఏదైతే మేలు దాచించాడో ఆ మేలు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ మేలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని మందిరంలో దేవుని మీద ఆధారం, దేవుని స్తోత్రం చేద్దాం. దేవుడు ఇచ్చిన మేలు, మనకు దాచిపెట్టిన మేలు క్రీస్తులోనే ఉంది. ఆ క్రీస్తును మనం స్వతంత్రించుకుంటే ఆ ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మన గుణలక్షణాలు ఎలా ఉండాలంటే క్రీస్తు సారిపోవడం మనకి మాట్లాడాలి. క్రీస్తు మనసు ఎలాంటిదో మన మనసు కూడా అలా, క్రీస్తు ఆలోచన ఎలాంటి మన ఆలోచన కూడా అలా, క్రీస్తు నడవడికి ఎలా ఉండేది మన నడవడికి కూడా అలా ఉంటుంది. క్రీస్తు నడవడికి ఎలా ఉంటాడంటే క్రీస్తును తిడుతున్నా ఆయన మౌనంగా భరించాడు, క్రీస్తును కొడుతున్నా ఆయన మౌనంగా భరించాడు, క్రీస్తు మీద ఉమ్ము వేసిన మౌనంగా భరించేశాడు. ఆ క్రీస్తు ప్రభువుకి శిలువ మరణాన్ని కప్పచెప్పినా కూడా, తలపైన ముళ్ళ కిరీటం పుచ్చినా కూడా, ఆ రక్తముల్లో కాలిపోతున్నా కూడా క్షమించినాడే తప్ప మరొక మాట. ఆ కొరలో తీసుకొని ఈ బల్ల కొడతా ఉంటే 4 ఏళ్ల స్థానంలో దున్నబడి నాకు కండల కండలు ఊడిపడిపోయినా కూడా, 39 కొరడాలు ఎవరు పట్టినా కూడా మౌనంగా. అంటే మన జీవితంలో మనము కొరడ ఏదన్నా మాట అంటే మనం ఏం చేయాలి? క్షమించేసేయాలి. ప్రభా వాళ్ళు తెలియకన్నారు, వాళ్ళు క్షమించు ప్రభా. ఎప్పుడైతే మనం ఈ క్షమాపణ గుణాన్ని కలిగి, ప్రేమతత్వాన్ని మనం కలిగి ఉంటామో ఆయన ఆశీర్వాదానికి మనం అర్హులం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇచ్చే స్వస్థత మనం పొందుకుంటాం, ఆయన ఇచ్చే ఆరోగ్యం మనం పొందుకుంటాం, ఆయన చేసే మేలు మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన రూపంలోనికి మనం మారడానికి ప్రయత్నం చేస్తామో, ఆ తగ్గింపు జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు, చేయని నేరాన్ని మనం ఏమో వేయవచ్చు, నేర్పోయి మాట్లాడవచ్చు. అయినా మనం ఏం చేయాలి? మౌనంగా ప్రభువుకు ప్రార్థన చేసుకుని ముందుకు సాగాలి తప్ప వారిని మరొక మాట్లాడడానికి దెబ్బతీయాల్సిన పని లేదు, మాటకు మాట అనాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ముందుకు సాగుతామో ఆయన చూసుకుంటాడు. మన మీద విరోధులు ఎవరైతే వస్తా ఉన్నారో, మనం ఎవరైతే ఇబ్బందులు పాలు చేయాలని సిద్ధంగా ఉన్నారో వారితో దేవుడు చూసుకుంటాడు. ఇక మనం ఆయనకు అప్పచెప్పేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప ఏమాత్రము కూడా వారిని తిరిగి అడడానికి. ఒకవేళ మనం తిరిగి అన్నామనుకో, నేను ఇదే చూస్తాను ఆయన నాకెందుకని ఆయన మౌనం ఉంది. కానీ మనం ఆయనకు అప్పచెప్పాము అనుకుంటుంది, మనం అనుకుంటారు వెంటనే వాళ్ళకి ఏదైనా జరిగిపోవాలా, మనకి కీడు చేసిన వాళ్ళకి అనుకుంటా, వెంటనే అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రాంతంలో ఇలా వాక్యం చెప్తా ఉంటాయి, కూర్చొని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతుంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళంతా ఎందుకయ్యా అలా తిడతావు? ఒక భార్య వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు, చాలా మంది వచ్చి కూర్చున్నారు. నాకు అన్నం పెట్టకుండా వచ్చి కూర్చుని తిడుతున్నారు. భార్య వచ్చి నాకు అన్నం పెట్టకుండా నన్ను పట్టుకోమని వచ్చి ప్రార్థనలో కూర్చుని వాళ్ళందరూ అంటారమ్మా అన్నం పెట్టరాకుతామ్మా అంటే ప్రార్థన తొందరగా వచ్చేసినా నేను చెప్పి. అయితే ఆమె పెట్టితే మేము కాస్తాను పెడుతున్నాం. ఏమని చెప్తున్నట్టు మీరు ఇదేనా నేర్పించేది, ఇంకా చూసుకోకుండా మీరు నేర్పించేది అంటే ఎవరు వచ్చి సర్టిఫికేట్ ఆ అన్నం పెట్టకపోవడం, అన్నం పెట్టి ఇంట్లో చూసుకొని టయానికి వచ్చిండే. కానీ ఆయన తాగి ఉన్నాడు, ఆయన టయానికి రాలేదు. ఇవ ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎదురైనాడు అంటాడు. తన ప్రార్థన మొత్తం చెప్పే వచ్చింది, అయినా కూడా ప్రార్థనను ఆటంకపరచాలని తిట్టాడు, భయంకరంగా తిట్టాడు, ఇష్టానుసారంగా తిట్టాడు. అందరూ కూడా ఎందుకు అలా తిడతా ఉంటున్నాడు. కానీ పాస్టర్ గారు ఏమాత్రం లేదు, నాన్నగారు అలానే ఉండిపోయినాడు. అలానే మౌనంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుని ప్రార్థన అంతా అయిపోయింది.
30 రోజులు తిరిగి వచ్చేసింది. 30 రోజుల కల్లా ఎవరైతే తిక్కినాడో ఆ వ్యక్తి దగ్గినప్పుడు గడగడ పట్టలేదు. దగ్గినాడంటే రక్తం ఇంత గడలు పడుతుంది. ఆయనకు అర్థమైందంట, దైవజనుడి దేవుని సేవకుని దేవుని బిడ్డని నేను అనవసరంగా తిట్టాను, ఆయన ఒక్కసారి పిలిపిస్తా క్షమాపణ అడుగుతాను. ఇళ్ళలో వాసనతో నింపబడింది. ఎక్కడ బ్లడ్ పడతాను తగ్గినాడంటే రక్త క్యాన్సర్ వచ్చేసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన వచ్చిన అయ్యా నేను క్షమించాలో తిట్టాను అంటే నేను ఆరోగ్యం క్షమించేస్తాను, ఆయన ఆ మనసులో కూడా ఉంచుకోలేదు. నా కోసం ప్రార్థన చేసేవాడు, కానీ కొన్ని రోజులు మాత్రమే బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. అంటే మనం చేసినటువంటిది బాబాని మనం ఒప్పుకోవాలి. మనం చేసినటువంటి ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎక్కడైనా ఎవరైనా దూషించామా ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? ప్రభు ఆ రోజు తెలియక దూషించాను, నన్ను క్షమించు. ఎవరికైనా కీడు చేసామా? ప్రభు తెలియక కీడు చేశాను, నన్ను ఎవరైనా ఆ వస్తువు కానీ వారి ఏదైనా మనకు ఏదైనా ఆశించి ప్రభు అని మనం తీసుకున్నట్టయితే ప్రభు తెలియక చేశాను, నన్ను క్షమించు, వారికి తిరిగి ఇచ్చేస్తా. ఇక ఇట్లా మనం ప్రతి విషయంలో ప్రభు దగ్గర ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. ఎక్కడైనా జారిపోయినా ఎక్కడైనా పొరపాటు జరిగినట్టయితే ఆ పొరపాటు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు ఇక మనం ఎన్నడూ అలా పొరపాటులోకి వెళ్ళకుండా నా కుటుంబంలో నేను సక్రమంగా నేను జీవించినట్టుగా, యథార్థంగా జీవించినట్టుగా, నేను పరిశుద్ధంగా జీవించినట్టుగా, నాకు ఇచ్చిన కుటుంబంలో నేను నమ్మకంగా ఉన్నట్టుగా నాకు సహాయము చేయ ప్రభు. నా పాపములను క్షమించు, నా దోషములను క్షమించండి. ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో ఆయన చూస్తూ ఉండే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మన పాపములన్నిటినీ క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రాలు. మన దేహములకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన, మనకు కావాల్సినటువంటిది ఆయన ఇచ్చేస్తాడు. ప్రియులారా అని అన్నాడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఆయన ఇస్తానన్నాడు. నేను 12:15 వాక్యం పూర్తి చేస్తాను. ఇక మన సమయం 10:15 నుండి 12:10 వరకు 11:30 అయింది. అరగంట మాత్రమే, అరగంటలో అంత కార్యక్రమం అయిపోతుంది. అయితే ఈ కొద్ది మాటలు మనం చాలా జాగ్రత్తతో వినాలి. ఈరోజు పిల్లరా మన పాపములు ఏమన్నా నిలబడినట్టయితే మన జీవితంలో మన హృదయంలో అయితే ఆయన రావడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. మన హృదయంలోని మన జీవితంలో ఆయన వచ్చినాడంటే ఆరోగ్యమే, ఆయన వచ్చినాడంటే సంతోషమే, ఆయన వచ్చినాడంటే మేలే. అయితే ఆయనను మనం చేర్చుకోవాలంటే మన హృదయంలో ఆయనకు వ్యతిరేకమైన ఏమాత్రం ఉండదు. ఒక రాజును ఒక పూరింట్లోకి మనం తీసుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడదు. ఒకవేళ ఉన్నదే పూరింటే ఉన్నదాన్ని ఎంతో సుఖపరుచుకుని అలా జీవం కలిగిన దేవుడు మన హృదయంలోని మన జీవితంలోకి రావాలంటే మనం కూడా సుఖపరచుకోవాలి. ప్రభుకు వ్యతిరేకమైన మనం సరి చేసుకోవాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు. 5వ వాక్యం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గముల వారికి బలమునందు మనుషులు ధన్యులు. దేవుని మందిరంలోనికి వస్తే దేవుని మాటలు అంటే దేవుని మాటల ద్వారా మనకి ఏముంది? బలం ఉంది. దేవునికి స్తోత్రాలు. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడం రాయబడింది. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. అంటే దేవుని మాట మనం బ్రతికించేది. దేవుడు ఒక మాట మాత్రం శ్రమిస్తే చాలు మనకు ఆరోగ్యం దొరుకుతుంది, మనకు బలం వస్తుంది, మనం శక్తి కలిగి ఉంటాము. ఈ శారీరక శక్తి కాదండి, ఈ యొక్క ఆత్మలో కూడా మన శక్తి కలిగి మనం ఆత్మలో శక్తి కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపుతాడు, ఆయన బలంతో మనం నింపుతాడు. అయితే మన హృదయం ఆయన ఆయాసకరమైన ఆయన వ్యతిరేకంగా తీసేసుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో పరిశుద్ధత కలిగి ముందుకు సాగాలి. ఎక్కడ జారిపోయినట్టు పొరపాటు జరిగి ఎప్పుడు ప్రదర్శనలో కూర్చొని ఏం చేయాలి? వెంటనే తప్పిపోయారు, పొరపాటు జరిగి నన్ను క్షమించాలి అని ఆ ప్రభుని అడగాలి. ఎంత ఘోరపాపినైనా ఈ ప్రభు క్షమించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకొక మాట చదివి నేను సాగుతాను. కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మాటను నేను జ్ఞాపకం చేయదలిచాను. 3వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. నేను
జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసం పొరలి పారును. పిల్లరా, మన దేహములకు ఆరోగ్యం, ఎముకలకు సత్తువ కావాలంటే ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఏమి దేవుని విడిచిపెట్టాలంట? చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. మన దేహానికి ఆరోగ్యం రావాలంటే మనలో ఉన్న చెడుతనం అంతా ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అది హత్తుకోకూడదు, దానికి దూరంగా ఉండాలి. ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టాలి, దాని దూరంగా మళ్ళా పని ఉంది. పని శుభ్రంగా కడిగినాక మళ్ళా బదులు మనం ఒకసారి చెడుని విడిచిపెట్టేసరికి మనల్ని హత్తుకోవడానికి ఇష్టపడకూడదు. కుక్కను చూసినట్టయితే కుక్క ఏం చేస్తుంది? తింటది, కక్కుతాది, మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ అంటే అలాంటి బ్రతుకుతాం, అలాంటి జీవితం మనకు. చెడులు విడిచిపెట్టిన తర్వాత దాన్ని విడిచిపెట్టాలి తప్ప మరలా దాని దగ్గరికి పెరగకూడదు. ఇక మన జీవితంలో ఆరోగ్యమే రావాలంటే దేవుడు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. నీ దేహానికి ఏమొస్తుందంట? ఆరోగ్యము. మీ ఎముకలకి ఏమో సత్తుగా దేవుడు ఇస్తాడు, ఆయన బలం ఇస్తాడు. ఇంకొక మాట అక్కడ రాబట్టి కీర్తన 24వ అధ్యాయంలో 5వ వాక్యంలో, నీ వల్ల బలం నొందు మనుషులు. ఇప్పుడు దేవుడు బలం ఇస్తాడు. దేవుడు చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన ఆశ్రయించిన వారి మీద ఆధారపడి ఆయన బలం ఇస్తాడట. అక్కడ రాయబడింది, యాత్ర చేయి మార్గముల వారికి అతి ప్రేమములు, వారు బాగా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దీవెనల వర్షం ఆయన కురిపిస్తాడు. కృపమని కృప ఆయన ఇస్తాడు. గమనిస్తున్నారా? కుటుంబంలో వారి ఒకరి నుంచి ఒకరి వివాహాలు, వారికి ఉద్యోగాలు, వివాహాలు, చదువు, ఇలా ఒకటి స్టెప్ బై స్టెప్ చదువు పూర్తిగానే వారి వివాహాలు పూర్తిగా ఇలా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఎక్కడ కొంతమంది అయితే ఎంతో వయసు వచ్చి నిలబడిపోయింటారు, వివాహాలు నిలబడిపోయింటారు. పొలాలు ఉంటాయి, ఎంత ఇన్ని ఇతరాలు అంటున్నా, ఇన్ని మందులు కొట్టినా సరిగా ఫలించనే కుటుంబాలలో శాపాన్ని చెప్పబడింది. తల్లిదండ్రులు చేసిన పాపం 3-4 తరముల వరకు పిల్లల మీదకి వస్తున్న దేవుని వాక్యం. ఒక తరం కాదు, 2 తరములు కాదు, 3-4 తరముల వరకు మన పిల్లల మీద పడుతుంది. కాబట్టి పిల్లరా, మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో, ప్రభువా మా తల్లిదండ్రుల కాలానికి దూరం అయిపోయింటే మమ్మల్ని ఆ శాపం ఏమన్నా మా మీద నిలబడి చేస్తే మమ్మల్ని క్షమించు, వారిని కూడా క్షమించాలి. ఆ శాపం ఏమంటే తొలగించు, ఆ దోషం ఏమంటే తొలగించు. ఒకవేళ తెలియక వాళ్ళు అన్యాయంగా అక్రమంగా జీవించుంటే, మోసంగా బ్రతుకున్నట్టయితే వారి పాపం మా మీద నిలబడి చేయకుండా మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని ఆ యొక్క పరిస్థితుల నుండి కాపాడాయి, మమ్మల్ని పరిస్థితుల నుండి విడిపించాయి. అయ్యా తెలియక చేశారు, మమ్మల్ని క్షమించాలి. ఆయన సన్నిధికి చేరి మమ్మల్ని క్షమించు ప్రభువా అంటే ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. మన నోటి నుండి వచ్చిన క్షమాపణ అనే మాట నన్ను క్షమించాలి అంటే చాలంట, ఆయన మనం క్షమిస్తాడు. కొంతమంది కఠిన హృదయంతో ఉంటాడు. నేను ఏం చేసినానని అడగాల, అడిగితే నీ సొమ్మే పోతుంది, నా తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది, నా ఆలోచన విధానం బాగలేదు, నా మనస్సు బాగలేదు, నా హృదయం బాగలేదు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను, మాట్లాడకూడని మాట మాట్లాడాను, ఇలా నేను జీవించాను, నా పరిస్థితి ఇది, తప్పైపోయింది, ఆయన క్షమించాలంటే చాలంట. అంటే ఆయన క్షమించేవాడు, ఆయన రక్షించేవాడే, ఆయన మనల్ని బాగు చేసేవాడు. అంటే ఒక మాట మనము దేవుని అడుగుల ద్వారా ఆయన మనం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట చూస్తాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యం చదువుకున్న పిల్లల, పేజీ నెంబర్ 221, కొత్త నిబంధన. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. మనము పాపము లేని వారిమని చెప్పుకొని ఎడల మనమును మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము
మేమేం పాపం చేసినామన్నా, ఏం చేసినామన్నా మేము అంటే మనకు తెలియకుండా ఎన్నో జరిగిపోతా ఉంటాయి. మనకు తెలియకుండా ఎన్నో లోపల జరిగిపోతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక విషయం, ఏదో ఒక పొరపాటు జరగకనే జరిగి ఉంటుంది ఖచ్చితంగా. అయితే మనం ఏం చేయాలంటారు ప్రభు సన్నిధిలో 9వ వాక్యం, మన పాపములను మనము ఒప్పుకొని నేను ప్రకటిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఒప్పుకోవాలి, మనము దేవుని సన్నిధిలో చేరి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పాపముల విషయం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంట, ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఏం చేస్తాడంట, మనల్ని క్షమించే దేవుడు దేవునికి ఇస్తాడు. అంటే మనం క్షమించే దేవుడు మనకున్నాడు అంటే మనం క్షమించే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ప్రభు దగ్గర అయ్యా నన్ను క్షమించాయని అడగాలి. ప్రభు సన్నిధిలోకి వచ్చి నేనేం పాపం చేయలేదని వెళ్ళిపోతే అక్కడ ఏం రాయబడింది, మనమే మోసపుచ్చుకుంటాము. కొందరు మనమే మోసపుచ్చుకుంటాము. మన హృదయం మోసపుచ్చుకోకూడదు, కప్పిపెట్టుకోకూడదు. అందుకే దేవుని వాక్యం సరిస్తుంది, తప్పుదమ్ము చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. అంటే దేవుని కనికరాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని మేలుగా పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే కప్పకూడదు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేసి ఈ రోజు నుండి నీ కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతాను, నువ్వు ఇచ్చినటువంటి కుటుంబంలో నేను నమ్మకంగా జీవిస్తాను, నువ్వు ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా బ్రతుకుతాను, నా తల్లిదండ్రులకు కానీ, నా భర్తకు కానీ, నా భార్యకి, నా పిల్లలకు కానీ, నా కుటుంబంలో నా రక్త సమయం ఎక్కడా నేను అవమానం తెచ్చే బిడ్డగా నేను బ్రతకను, ఎవరికి నేను అవమానం తెచ్చే బిడ్డగా నేను బ్రతకను. అయ్యా నిన్నే నమ్ముకొని నీ మీద ఆధారపడి నీ నామానికి ఘనత వచ్చేటట్టుగా, నా కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చుకునేటట్టుగా నీ కొరకు నేను బ్రతుకుతాను. ఇది మన జీవితంలో నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు. ఆయన అంత మాత్రమే కాదండి, ఆయన అంటున్నాడు ఆయన మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట, పవిత్రులుగా చేయండి. అంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మనం పరిశుద్ధపరిచే దేవుడు మనకు సిద్ధంగా. అంటే మనం పవిత్రులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలంటే ఆయన రక్తం మనకు సిద్ధంగానే, ఆయన రక్తం సన్నిధికి చేరి ఆయన రక్తం పడదు. ఇప్పుడు మనం ప్రతి పాపం పోవాలంటే ఏం చేయాలంటే సంవత్సరం గొర్రెలు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ, గోల్ని కానీ తీసుకుపోతాం. తీసుకపోయి ఆ బలిపీఠం చుట్టూ ఏం చేస్తాం, దాని రక్తం కోసి అంత రక్తం అంతా ప్రోత్సహించాలి. అంటే మా పాపాలు పోవాలా, మా మీద దోషాలు తొలిపోవాలి, మా మీద కీడులు తొలిపోవాలి, మాకు మంచి పంటలు పండాలా, మా కుటుంబంలో మంచి ఆశీర్వాదం మేము చూడాలా, గోల్నో పొట్టేళ్ళనో ఏదో తీసుకుని చేసేస్తాం. కానీ ప్రభు అన్నాడు మీరు చేయాల్సిన పని లేదు, మీరు ఆ విధంగా బలులు అర్పించాల్సిన పని లేదు ఇక. ఎందుకంటే నేను బలును కోరలేదు ఇక. ఎందుకంటే నా కుమారుడైనటువంటి క్రీస్తుని నేను లోకంలోకి పంపిస్తున్నాను, ఏకైక కుమారుని లోకంలోకి పంపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద ఉన్న శాపాన్ని తొలగించే, ప్రతి ఒక్కరి మీద ఉన్న పాపం తొలగించడం కోసం నా ఏకైక కుమారుని రక్తాన్ని నేను చిందించడానికి సిద్ధంగా ఉంటున్నారు. చూడండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తమై తన విలువైన రక్తాన్ని మన కోసం చిందించేశారు. ప్రభు నా పాపం క్షమించి ఈ రక్తంతో నా పాపను గడవేయంత చాలంట. మనం ఏం చేస్తాడు ఆయన రక్తంతో మనం ఆ పాపమును కడిగి మనం పరిశుద్ధపరుస్తాడు, మనం పవిత్రపరుస్తాడు, మనం నీతిమంతులుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము, ఆ శిలువలో కలిసిన రక్తము ప్రజలందరికీ సమీపంగా ఉంది. ఆయన రక్తంలో ఎవరైతే పాపం కడుక్కొని తెలుగు చేసుకోవడానికి ఒప్పుకోవడానికి, ప్రతి పాపం ఒప్పుకొని ఆయన రక్తంలో కడగడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ ఆయన పవిత్రులుగా మార్చడానికి ఆయన సిద్ధంగానే ఉంది. మనం సిద్ధపడితే ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ సిద్ధంగానే ఉంది. అయితే మనం సిద్ధపడాలి దేనికోసం, మన పాపము కడుక్కోవడం కోసం, మన శాపము తొలగించు కోసం, మన హృదయాన్ని దేవునితో పెట్టి నా హృదయాన్ని ఒకసారి చూడు, నా మనస్సును ఒకసారి చూడు, నా హృదయ తలంపులు చూడయ్యా, నా మానసున ఆలోచన విధానాన్ని చూడయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను చక్కబెట్టయ్యా, నన్ను ఒక నీటి మార్గంలో నడిపించయ్యా,
ఒక న్యాయమైన మార్గంలో నన్ను నడిపించాయా. ఆ మోక్ష మార్గంలో తప్పించుకున్నట్టుగా నన్ను నడిపించాయా. ఆ పరలోక రాజ్యం చేరినట్టుగా, ఆ పరిశుద్ధుడే స్థలంలోనికి నేను చేరినట్టుగా నన్ను నడిపించాయి, నా కుటుంబాన్ని నడిపించాయి. ఇలా మనం ప్రార్థన చేస్తాం. ఇంకొక మాట చదువుతాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో 47 దీవెనలో 17వ వాక్యం చదువుతాం. కీర్తన గ్రంథం 84:7. ఆ ప్రభుత్వమైనటువంటి నూతన విషయంలో ఆ దేవుని దగ్గర ఉన్నారు. ఆ దేవుని దగ్గర వారు ఎక్కడైనా ఆ దేవుని సన్నిధిలో కనపడతారు. దేవుని సన్నిధిలో చివరికి కనపడతారు. ఈరోజు నానాటికి బలాభివృద్ధి నొందుచు బలాభివృద్ధి దేవుడిచ్చే బలాన్ని వారు పొందుకుంటారు. దేవుడిచ్చే స్వస్థతను వారు పొందుకుంటారు. దేవుడిచ్చేటటువంటి కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చినటువంటి బలాన్ని వాళ్ళు పొందుకొని వాళ్ళు ఏం చేస్తారంటే నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు. మరి ప్రయాణంలో వాళ్ళు అలసిపోరు. వాళ్ళ ప్రయాణంలో వారు పిల్లరా మాత్రము కూడా త్రొట్టిల్లారు. వారి ప్రయాణం అలా సాగుతారు. ఆత్మీయ యాత్రలో ఈ లోకంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకమైన అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు శక్తినిచ్చిన బిడ్డలు, శక్తిని పొందుకున్న బిడ్డలు ఏం చేస్తారంటే రోజు రోజుకు బలం వస్తుందంట. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తాను. చిన్నప్పుడు ఎంత బలం ఉంటుంది, వారు యవనస్తులు వచ్చేసరికి ఎంత బలంగా ఉంటారు అంటే వారి వయసుతో పాటు వారికి ఏమి బలం కూడా. మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు వింటూ దేవుని మనం ఏం చేయాలంటే దినదినానికి దేవుని మాటల చేత మనం బలం. దేవుడు అలా బలం ఇస్తాడు. ఈ లోకంలో జయించడం కోసం శక్తిని మనకి ఇస్తాడు. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పుతా ఉంటాడు. రోజుకి దేవునిలో గడుపుతున్న బిడ్డల జీవితంలో ఈరోజు ప్రతిరోజు భోజనం చేసే వ్యక్తి రోజుకి ఏదో శక్తి కలిగి ఉంటాడు. ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యాన్ని చదువుతున్న బిడ్డల జీవితాలలో కూడా ఆత్మీయంగా బలంగా ఉంటారు. వారిని చూసినా అంటే రేపు శక్తులు గడగడ వదిలి పారిపోతున్నారు. దేవుని ఆత్మ కలిగిన వారితో సమీపంగా కూడా రాలేవై దురాత్మ శక్తి. ఎందుకంటే వాడికి తెలుసు భయపడిపోతాయి, గడగడలేకపోతాయి. ఈరోజు ఒక దెయ్యం విడిచిపెట్టించుకోవడానికి 30,000, 40,000, 50,000 ఖర్చులు పెడుతున్నారు. కొంతమంది లక్షలలో ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది, నువ్వు చేతి నుంచి ప్రార్థన చేస్తే చాలంటే దెయ్యాలు ఏమైపోతాయి, విడిచిపెట్టిపోతాయి. అంటే ఆయన అటువంటి శక్తిని ఇస్తాడు, అటువంటి బలం ఇస్తాడు, అటువంటి స్వస్థత వరం ఇస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు పొందుకుంటారు. అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఇస్తాడు. మీరు రోగుల మీద చేతులు ఉంచితే రోగం బాగుపడతారంట. దేవుడికి స్వస్థత కానీ దేవశక్తితో బాధపడుతున్న వారు ఉన్నట్టయితే నూనె ప్రార్థన చేయండి, దేవుడు చూపిస్తాడంటే. కాబట్టి అటువంటి దేవుడు శక్తిని ఇస్తాడంటే ఆ శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ చదవండి 7వ వాక్యం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారి ప్రతివాడును సియోను దేవుని సన్నిధిలో. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతామో దేవుడి బలాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. దేవుడిచ్చే వరములను పొందుకుంటాము. ఆత్మీయులుగా ముందుకు రోజుకి బలాన్ని పొందుకుని ముందుకు సాగుతాం. 8వ వాక్యం, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా, దేవుని సన్నిధిలోనికి దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు నేను మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలోనికి అడుగు పెట్టినమంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు. అంటే మన ప్రార్థన అంటే నా పరిస్థితి అయ్యా, నా జీవితం ఇది, నా స్థితిగతులు ఇవి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కుటుంబ సమస్యలతో ఉన్నాను, ఈ సమస్యలో నుండి నన్ను విడిపించు, ఈ బాధలో నుండి విడిపించు, ఈ లోకమైన ఎలా బ్రతకాలని నాకు నేర్పించు. అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చాలా మంది దేవుని మందిరంలోనికి వస్తారు, దేవుని సన్నిధిలోనికి వస్తారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. నోరు పెగలించాలి. నోరు పెగలించి యేసయ్యా నాకు నన్ను బాగు చేయ, యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా, యేసయ్యా నా కుటుంబంలో కార్యములు జరిగించాయ ప్రార్థన చేయాలి.
అంటే మనం ఎవరి మీద ఆధారపడి ప్రార్థన చేయాలి? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. అంటే మన ప్రార్థననే దేవుడు ఉన్నాడు. కాబట్టి జీవమైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మనం ప్రార్థన చేస్తాం, మన మస్తులో కూర్చుంటాం. ఇది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఆత్మ స్వరూపంగా మన మధ్యలోకి వచ్చి మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఇంకా ముందుకు సాగిపోదాం. 9వ వాక్యం. దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును రక్షించుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇలా అంటే ఒక్క రోజు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వింటే ఎన్ని రోజులకు శ్రేష్టం అంటే ఎన్ని దినములకు శ్రేష్టం? 1000 దినములకు శ్రేష్టం. శ్రేష్టమైన దినాన్ని ఈ రోజు మనకు దేవుడు ఇచ్చాడు. అంటే ఈ రోజు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు. అంటే దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఆవరణంలో దేవుని మాటలన్నీ ధన్యత ఇచ్చినాడు. అయితే వింటున్నటువంటి వార్త దేవుడు అంటున్నాడు, 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాన్ని మీరు ఈరోజు స్వతంత్రించుకున్నారు. కాబట్టి దేవుని నామమున మహిమ. 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాన్ని మీరు స్వతంత్రించుకున్నారు. ఈ రోజు అన్న అవకాశం దేవుడు మనకు కల్పించినాడు. అయితే ఈ అవకాశాన్ని కల్పించి దేవుని మాటలు వినే మనకు ఆ ధన్యత దేవుడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు చేస్తున్న మేలును బట్టి దేవుని సన్నిధిలో నీకు వందనాలని చెప్పగలగాలి. ఇంకొక మాట అక్కడ రాయబడిన మాట చూద్దాం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున చూపుట నాకు ఇష్టం. భక్తిహీనులు అంటే భక్తి లేని వారు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దూషకులు, హానికరులు, ఇలా ఒకరి మీద ఒకరు సాడి చెప్పుకునేవారు, వీళ్ళింటి వాళ్ళింటి చెప్పుకునేవారు. అయితే వారి గృహములో భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములో దొరుకుట, మందిరంలోనికి రాలేకపోయినా మందిరం ద్వారంలో ఉండుట అది నాకు ఇష్టమయ్యా. అంటే ఎంత ఆశపడుతున్నాడో చూడండి భక్తుడు. మన ఆశ బట్టి చాలా మంది ఏం చేస్తారంటే, ఏం మాత్రం లేదు మందిరానికి రోజు, ఏం పోతాం లేదు, కూర్చొని వింటాంలే అంటే ఎక్కడ ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు? గుడారంలోనే ఉండడానికి, గృహాలలో ఉండడానికి, వారు నివసించే స్థలంలో ఉండడానికి, అంటే వాళ్ళు నివాసించే స్థలం విడిచిపెట్టి దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు అయితే మనకేం చేసినాడు? దేవుడు తన మనసు ఇచ్చాడు, తన వైపు నడిపించాడు, శ్రేష్టమైన మాట వినే అవకాశం మనకి ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం ఉంటుట నాకు ఇష్టము. మన ఇష్టాలు ఏ విధంగా ఉన్నాయి? మన ఇష్టమైన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? భక్తులు తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, దీవెనలు పొందుకోవడానికి, ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, ఆ కుటుంబంలో నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఇష్టపడినాడు. సమయం 11:44 అక్కడ సరుకులు. కాబట్టి పిల్లల అక్కడ రాబడిన మాట, దేవుని మందిరం ద్వారం వద్ద ఉండట నాకు ఇష్టం. అంటే దేవుని సన్నిధిలో ఏముంది? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆ మేలును, దేవుడు చూపించే ఆ కృపను మేము పొందుకోవాలి. దేవుని మందిరం ఆ పరిశుద్ధుల సమాజంలో చేరి నేను కూడా ఆ పరిశుద్ధుడైన దేవుని నేను ఆరాధించాలి, ఆ పరిశుద్ధుడైన ప్రభుని జ్ఞాపకపరచాలి, ఆ పరిశుద్ధుడైన ప్రభు సన్నిధిలో దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం నేను జీవించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి వెళ్తే నన్ను సరిచేసే వాక్యం ఉంటుంది, నన్ను బ్రతికించే వాక్యం ఉంటుంది, నన్ను సరిదిద్దే మాటలు నాకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. భక్తిహీనుల గుడారంలో నివసిస్తే అక్కడ సరిదిద్దే ఉండదు. చేస్తున్న తప్పును కూడా ఇది తప్పురా, ఇలా చేయకూడదని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇది పొరపాటు, ఇలా చేయకూడదని చెప్పడం కూడా. కానీ దేవుని సన్నిధిలో దేవుడు తన వాక్యంతో మనతో సూటిగా మాట్లాడు, మనము సరి చేస్తాడు. అంటే భక్తుడు అంటున్నాడు, నాకు ఇష్టము దేవుని మందిరంలోకి వెళ్ళటం, దేవుని మందిరంలోకి వెళ్ళటం నాకు ఇష్టం, దేవుని సన్నిధిలో గడపడం నాకు ఇష్టం, దేవుని మాటలు వినడం నాకు ఇష్టం. మన ఇష్టాలు ఏ విధంగా ఉన్నాయి?
మన ఆలోచన ఏ విధంగా మనం ఒకసారి సరి చేసుకుందాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. 11వ వాక్యం నేను ముగిస్తాను. ఇక దేవుడైన యెహోవా సూర్యుడును క్రీడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలును ఆయన ఏ మేలును చేయక నువ్వు యథార్థంగా నడవడానికి ఇష్టపడితే ఆయన మేలు చేస్తాడు. నువ్వు నడవడానికి ఇష్టపడితే ఆయన సన్నిధికి ఆయన మేలు చేస్తాడు. ఆయన మార్గములను నడిస్తే, ఆ యథార్థమైన మార్గములను అడుగులు వేస్తే నీ జీవితంలో నీ కుటుంబంలో నమ్మకంగా ముందుకు సాగుతాయి మీద ఆధారపడి ముందుకు సాగితే నీకు మేలు చేస్తాడు. తప్పకుండా దేవుడు యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. నువ్వు ప్రవర్తించడానికి ముందుకు వెళ్తే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అది భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, పని దగ్గర కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎలా ఉండాలి? యథార్థంగా. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు ఆయన మేలు చేస్తాడు. చేసేది దేవుడు మేలు. నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ ఆలోచనలు చూసే దేవుడు, నీ యొక్క కుటుంబాన్ని, నీ పరిస్థితులు చూసే దేవుడు ఆయన చేస్తాడు మేలు. అంటే ఆయన మేలు మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంట? ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట ఉండకూడదు. మనసును చూసేటట్టు ఒక ప్రవర్తన, మనసును చూడనట్టు ఒక ప్రవర్తన ఉండకూడదు. అంటే మనం చూస్తున్న దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. మనం పొలం దగ్గర అయినా పొలంలో చూస్తున్నాడు, వ్యాపారం దగ్గరికి వ్యాపారం దగ్గర చూస్తున్నాడు, ఉద్యోగం దగ్గరికి ఉద్యోగం దగ్గర చూస్తున్నాడు. అంటే అది రాత్రి పౌరులను తేడా లేకుండా ఎక్కడున్నా చూస్తున్నాడు. అంటే మనం దేవుడు చూస్తున్నాడని మనం యథార్థంగా నడవాలి. దేవునికి స్తోత్రం. నా వారు ఎవరు లేదు కదా, నేను ఏం చేసినా చెల్లి అంటే నీ వారికి అది లేకపోతే నిన్ను చూసే దేవుడు ఉన్నాడు, ప్రతిఫలించేది దేవుడే. నీ ప్రవర్తనను బట్టి ఆయన ప్రతిఫలిస్తాడు. నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా నడిస్తే నీకు మేలుంది. నువ్వు ఎక్కడ వేడను నువ్వు యథార్థంగా నడిస్తే, యథార్థవంతుడైన క్రీస్తు మార్గంలో నడిస్తే దేవునికి స్తోత్రం. ఇంకొక మాట 12వ వాక్యం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచితే ఏముందంట? ధన్యత. దేవుని మందిరంలో ఉంటే ఏముందంట? ధన్యత. పిల్లరా 4వ వాక్యం. నీ మందిరంలో నివసించువారు ధన్యులు. ఇక నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అంటే దేవుని యందు నమ్మకం ఉంచితే మనకు ధన్యులుగా మార్చబడినాం. దేవుని సన్నిధిలోకి వస్తే ధన్యులుగా మార్చబడినాం. ఆయన మాట విని ఆయన నమ్మిక ఉంచితే మనకు ధన్యులుగా మార్చబడినాం. ఇంకొక మాట ధన్యుల గురించి చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఎవరెవరు ధన్యులో అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ 2 ధన్యతల గురించి మనం చూస్తాం. ఒకటి, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులని, దేవుని యందు నమ్మిక ఉంచువారు ధన్యులని. 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము మోక్ష మార్గము. ఆత్మ విషయంలో మనము ఎలా ఉండాలంట? దీనులమై ఉండాలి. దీనిలో తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని బ్రతకాలి. దేవుని వాక్యం చదివిస్తూ తను హెచ్చించుకున్న తగ్గించబడతాడు. తను తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తా. అంటే ప్రతి విషయంలో ప్రభు తన శిష్యుల పాదాలు అడిగిన అంటే తగ్గించుకున్నాడు. మనకు కూడా మనం ఏమనిపిస్తుంది? మన పని వాళ్ళ దగ్గరికి వచ్చినారు అనుకోండి, పని వాళ్ళు వచ్చినారు అనుకోండి, వాళ్ళని ఎలా అంటే మనం చూడకూడదు. వాళ్ళు మనకన్నా యోగ్యులుగా మనం చూడాలి, యోగ్యులుగా మనం చూడాలి, వాళ్ళని గొప్పవారిగా చూడాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎందుకంటే దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు, దేవుని స్వరూపంలో చేయబడిన ఏ మనిషిని మనం తప్పుగా అంచనేయకూడదు. ఎందుకంటే దేవుడి యొక్క ఆ ముఖ రూపంలో తయారు చేయబడిన రూపంలో దేవుని రూపంలో చేయబడిన ప్రతి మానవుని మనం ఏం చేయాలి? గౌరవించాలి. వారు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, ప్రభుకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, ప్రతి ఒక్కరి మనుషులను మనం ఏం చేయాలో? ప్రేమించాలి.
వారిని సరైన మార్గంలో నడిపించాలని మనం చెప్పాలని ఏ ఒక్కరిని మనం కించపరచకూడదు, ఏ ఒక్కరిని మనం అవమానకరంగా మాట్లాడరా. ఇక్కడ ధన్యుతుల గురించి రాయబడింది, ఆత్మ విషయంలో అధీనులంగా మనం తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అయితే పరలోక రాజ్యము వారివే, వారు ధన్యులు అన్నాడు దేవుడు. అన్నారు దుఃఖపడేవారు ధన్యులు, అంటే ఈ లోకంలో నీతిగా యథార్థంగా వెళ్తుంటే నీకు దుఃఖం వస్తుందా? నిన్ను బాధపట్టేవారు ఉన్నారా? నువ్వు ఎంత నమ్మకంగా వెళ్తున్నా నిన్ను అర్థం చేసుకునేవారు లేరా? దుఃఖపడుతున్నావా? అయితే దేవుని వాక్యం చదివిస్తుంది, దుఃఖపడువారు ఎవరంట? ధన్యులు, వారు దేవుడు ఇచ్చేవారు. దేవుడు ఇచ్చే ఓదార్పుని ఆయన ఓదార్చుతాడు. ఒకవేళ సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు హెచ్చిస్తాడు తన పిల్లలను. తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచాడు. తన పిల్లలను తలగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. మరొక మాట అక్కడ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు నీతికి యథార్థంగా ఆకలి కలాడిపోతా ఉన్నా, ఒకవేళ తాగడానికి నీళ్ళు లేక తినడానికి తిండి లేకుండా నీ పరిస్థితి. కొంతమంది అంటారు, కొంతమంది ఆ ప్రాంతాల్లో సంచరించినట్లన్నా నా పిల్లలను పోషించుకోవడానికి ఈ పని చేయక తప్పదన్నా. ఏ పని అంటే పాడు పని. చూడండి, నేను చెప్పాను అలా చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ పాడు పని చేస్తున్న నరకానికి పోతాం. డబ్బా కాసపడి ఆ అక్రమ సంబంధం అన్యాయంగా వెళ్ళిపోతాయి. నీ కుటుంబాన్ని మోసం చేసి స్థలాన్ని సాగితే నీకు అక్కడ ఇక్కడ నువ్వు సుఖం అనుకుంటున్నావేమో, ఇది సుఖం కాదు. అక్కడ నీకేముంది? నిత్య నరకాగ్ని ఉంది, అగ్ని ఆరదు. దేవుని కుటుంబ సభ్యులు కష్టపడు, పని చేయి, అవసరంగా ఉపవాసం దేవుని ఆధారపడు, దేవుని పోషిస్తాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదని దేవుని వాక్యం ఉంది. ఆకాశ పక్షులను చూడండి, అవి యుద్ధము కోయము పంట కూర్చుకోను, అయిన వాటిని నేను పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు, నేను మిమ్మల్ని పోషిస్తాను. అలా మీ పిల్లల కోసం మీరేం చేయాలి? యథార్థంగా కష్టపడి పని చేయాలి తప్ప అక్రమంగా అన్యాయంగా వెళ్ళడానికి వీలు. దేవుడు లేవనెత్తుతాడు, దేవుడి మీద ఆధారం. కష్టపడి పనిచేసే మనం నీకు దేవుడు ఖచ్చితంగా నీ చేతి పనులు దీవిస్తాడు. నీ కష్టాన్ని చూసిన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ రాయబడిన మాట పిల్లరా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఏంటంట? ధన్యులు, వారు నీతిగా యథార్థంగా 100 రూపాయలు సంపాదించిన చాలు, దాన్ని వ్యర్థంగా ఖర్చు అయిపోకుండా ఆ కుటుంబం మొత్తం పోషించబడటానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఉన్నది కొంచెమైనా చాలు, కుటుంబం నెమ్మదిగా ఉంటారు, కుటుంబం సంతోషంగా ఉంటారు. అంటే దేవుని వాక్యం సరిస్తుంది, నీతి కొరకు నువ్వు ఆఖరి దప్పులతో ఉన్నావా? అయినా పర్లేదు, దానిలో వారు తృప్తి పరచు, దేవుడి తృప్తిని నువ్వు అనుభవిస్తావు. చాలా మందికి ఎన్ని ఉన్న తృప్తి ఉండదు. ఎంత ఉన్నా కూడా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పొలం ఉన్నా, ఎంత ఏమున్నా, ఎంత సంతానం ఉన్నా తృప్తి ఉండదు. కానీ దేవుడు నమ్మిన పిల్లలకు దేవుడు తృప్తి ఇస్తాడు. ఇంకొక మాట చదువు పిల్లల 8వ వాక్యం, 17వ వాక్యం. కనికరం కలవారు ధన్యులని, వారు కనికరం పొందుతారని 8వ వాక్యం. పిల్లరా, మన పొరుగు వారి విషయంలో మనం కనికరం చూపాలి, మనం కూడా కనికరము పొందుకుంటాము. అయితే 8వ వాక్యంలో రాయబడింది, హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా ఉంటుంది, మనం దేవుణ్ణి చూస్తాం. మనలో ఉన్న చెడు గుణాలన్నీ విడిచిపెట్టేసి దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షతను మనం చూస్తాం. ఆయన స్వరాన్ని మనం వింటాము, ఆయన మాటలను నడిపిస్తారు. ప్రభువా, నా కుటుంబంలో ఈ సమస్య వచ్చిందయా, ఇది తీసేయ అంటే మనం ప్రార్థన చేస్తే చాలు, మన ప్రార్థన వింటారు. మనం హృదయం శుద్ధిగా ఉండి మనం ప్రార్థన చేస్తాం. మన బాధలు, మన సమస్యలు, మన ఇరుకులు ఇబ్బందులు అన్ని చూస్తున్న దేవుడు మనకు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. అంటే మానవుడు కాదు మనకు చేసే సహాయం, దేవుడే చేయడానికి సిద్ధంగా. ఎప్పుడు అంటే ఆయన మనం చూసే కళ్ళు మనకు కావాలి, ఆయన చూసే హృదయం మనకు సిద్ధంగా. ఆయన చూడాలంటే చెడు హృదయంతో మనం చూడలేము, పాప హృదయంతో మనం చూడలేము, చీకటి హృదయంతో మనం చూడలేము. కాబట్టి 9వ వాక్యం చూద్దాం. హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు. 9వ వాక్యం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. అంటే మనము ఒకసారి కొట్లాట జరుగుతూ ఉంది, మనం కొట్లాట దగ్గర ఉన్నామంటే మనం ఏం చేయాలంటే వెంటనే ఆ కొట్లాటలో ఇప్పుడు మంట మడుతుంది అనుకోండి, పొయ్యిలో ఇంకొక కట్టె ఎగేసినట్టు, ఇంకొక కట్టె ఎగేస్తే ఏమైంది? ఇంకా ఏమైతుంది? మంట పెద్దది అవుతుంది. ఇంకా కట్టె ఎగేస్తే పెద్దది అవుతుంది. కానీ మనం ఏం చేయాలంటే ఇంకొక కట్టె తీసే ప్రయత్నం ఆర్పాలి.
వాళ్ళు తెలియక వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, తెలియక వాళ్ళు అలా చేసుకుంటున్నారు, తెలియక వాళ్ళు అయితే మనం ఏం చేయాలి? మనం అక్కడ ఉన్నాం, వాళ్ళకి సమాధాన పరచాలి తప్ప ఇటొక మాటేసి ఇటొక మాటేసి ఇటొక మాటేసి అదొక మాట ఏమైతే రగులుకుంటుంది అంతే. మనం అలా ఉండకూడదు. దేవుని పిల్లలుగా మనం ఉన్నట్టయితే మనం సమాధాన పరచాలి తప్ప మనం ఏమాత్రకూడదు. ఇంకా కాస్త ఎక్కువగా మన దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా మనం సమాధాన పరచాలి. 9వ వాక్యం 10వ వాక్యం, నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులని. ఇప్పుడు పరలోక రాజ్యం మనం కావాలంటే నీతి కొరకు మనకి హింస వచ్చిన బాధలు వచ్చిన మనం ఏం చేయాలంట? తగ్గించుకొని మనము ముందుకు సాగితే మనం దేవుడు అన్నాడు ధన్యులు వీరు పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం ఈ లోకంలో ముందుకు ప్రభు కోసం హింసలు వచ్చిన శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన మన ప్రభు కోసం సాక్షిగా ఉంటున్నాము. ఇలా ఈరోజు రాత్రికి మధ్యాహ్నం వేళ సమయంలో దేవుని మాట ద్వారా మనం హెచ్చరిక పొందినాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప రక్షకుడు మనకున్నాడు. అతి గొప్ప దేవుడు ధన్యులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమందరం తరలించి ప్రభుని మందిరంలో ఉంటే మనకు ధన్యత. ఎంత గొప్ప ధన్యత! ఈ మాట వింటే నీ మీద ఆధారపడితే అయ్యా ధన్యులుగా మార్చుకుని పొందనాలయ్యా. ఈ కృతజ్ఞత ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అందరూ మౌనంగా ఉండక ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా, మా జీవితంలో మీరు ఇచ్చే ఆశీర్వాదం, మీరు ఇచ్చే ఆరోగ్యం మీరు పొందుకోవాలి తండ్రి. నేను ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. తెలిసి తెలియక జారిపోయిన ప్రతి పొరపాటు నుండి విడిపించి రక్షించాలి అయ్యా. నీ సొత్తుగా మేము మార్చుకోయాలి. అందరూ కూడా మౌనంగా ఉండక్కడ నోరు తెరిసేసయ్యా నీకు మనాలి. మా తల్లిదండ్రుల శాపం పాపం మా మీద తొలగించి అయ్యా, మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాప దోషం క్షమించి నీ రక్తంతో కడుగు, నీ సొత్తుగా మార్చుకో, నీ బిడ్డలుగా మార్చుకో. నీ వాక్యం చేత మమ్మల్ని నడిపించు. మాకు కావాల్సిన సమస్తం మీరు ఇచ్చే దేవుడో కదయ్యా. కావాల్సిన కృపను దయచే ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండకుండా చిన్న ప్రార్థన చేస్తారు. దైవ తండ్రి యేసయ్యా, నీ వందనాలు స్తోత్రాలు. కృప కలిగిన దేవా, నీ బిడ్డలు చేర్చబడినారు. మీ బిడ్డలు చేరు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. కఠిన హృదయాలు కాకుండా మెత్తన హృదయాలు బిడ్డలు దయచేయండి. పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకునే కృప దయచేయండి. ఒప్పుకునే మనసు దయచేయండి అయ్యా. అయినా తప్పిదములు చేయడం ఉద్యోగులను తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం ఉన్నాం. నీ కనికరాన్ని పొందుకునేటట్టుగా మీ బిడ్డలు అందరినీ మీరు దర్శించండి అయ్యా. మీ బిడ్డల మనస్సును మార్చుకొని మీ బిడ్డల్లో ఉన్నటువంటి ప్రభు మానసిక ఒత్తిడిని విడిపించి, అనారోగ్య సమస్యను విడిపించి, ప్రతి కట్నాన్ని తెంపివేసి, ప్రతి బంధకాలను తెంపివేసి నీ సన్నిధిలో చేతబడిపోయిన ప్రభా, నీ సన్నిధిని కుమరించమని, ఆత్మని కుమరించమని, చీకటి కార్యంలో తొలగించు. మీ నామ ఘనత కోసం, మీ నామ మహిమ కోసం మీ బిడ్డలు స్వస్థపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఒక పల్లవి, ఒక చరణము పాట. ఒక పల్లవి, ఒక చరణము. అద్వితీయుడా, అతి కాంచనీయుడా, అనుదినము మాపైన కృప చూపుతున్న దేవా, అనుదినము మాపైన కృప చూపుతున్న దేవా, అద్వితీయుడా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. అద్వితీయుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా ఆది పితరులకు కృప చూపిన యెహోవా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా ఆది పితరులకు కృప చూపిన యెహోవా. మా తరతరములకు కృప చూపుటమానని, దయగల దేవుడవు నీవే మా యేసయ్యా. మా తరతరములకు కృప చూపుటమానని, దయగల దేవుడవు
సమయం 12 నిమిషాలైంది. మనం సమయం ప్రకారమే 12 నిమిషాల కల్లా ముగించబడుతుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతున్నాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం చదువుతాం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించండి. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుకోగలరా? దేవుడు చేసినటువంటి ఉపకారములను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి మనం దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడే రాయండి 13వ వాక్యం పిల్లరా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు శరీరాన్ని ప్రభుత్వంగా తీసుకోవాలి. ప్రభు వచ్చేంత వరకు కూడా ప్రభు సాక్షులుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు మనం బ్రతికేవారిగా మనం ఉండాలి. ఈరోజు యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదురునే చెల్లించారు. మొక్కుబడులు ప్రభు నువ్వు నాకు బలాన్ని చేస్తే నీకు బలాన్ని నేను చేస్తాను. నువ్వు నాకు ఈ కార్యం చెయ్యా. మా సిస్టర్ గారు అంటున్నారు, నాకు మగపిల్లడు గారి విజ్ఞానం నేను పొటేలు తీసుకుని వచ్చానమ్మా. దేవుడి మందిరంలో కూర్చొని పొటేలు 3 ఆడపిల్లలు. తర్వాత 3 ఆడపిల్లలు అందరి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళింటే చెప్తారంట మరలా 4 కానీ కూడా ఆడపిల్లలు వాళ్ళు తీసేపించుకోవాలని లేదా ఇంకా అట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఉంటే దేవుడు నడిపించాడు. ఇక్కడ నడిపించాడు. ప్రార్థన చేసినప్పుడు చెప్తాము, మగపిల్లోడు మా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి మగపిల్లోడు కన్నాము. దేవుడు చక్కగా మగపిల్లవాడిని దేవుడు ఇచ్చాడు. అయితే దేవుని సన్నిధిలో మనం ఏదైతే అనుకున్నామో దేవుని సన్నిధిలో మనం చెల్లించాలి. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్నా అని ఒక స్త్రీ ఉంది, దేవుని మందిరంలోకి వచ్చింది. నాకు ఒక మగపిల్ల అని అయ్యా, నేను నీకు మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తాను, కానీ నాకు నింద తీసే, పిల్లలు లేరు అనే నింద నాకు తొలగించు, గొడ్రాలనే నింద నాకు తొలగించు అని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళింది. సంవత్సరానికే దేవుడు చక్కని కుమారుడు దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి మనం చేసుకున్నామంటే అక్కడ రాయబడిన మాట, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే, అంటే ప్రజలందరూ ఎదుట ఇదిగో దేవుడు నా జీవితం మేలు చేశాడు, దానికి సంబంధించి నేను దేవునికి తీసుకున్నాను. ఇది దేవుని ప్రజలందరూ ఎదుట దేవునికి చెల్లించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ చేర్చబడిన నీ పరిస్థితి ఏమైందో నాకు తెలియదు కానీ, నీ జీవితం ఏమైందో నాకు తెలియదు కానీ, అయితే ప్రతి పరిస్థితుల్లో నుండి, ప్రతి ఇబ్బందులో నుండి, ప్రతి సమస్యలో నుండి దీపించే దేవుడు మన మధ్యలో మనతోనే ఉన్నాడు. అందరూ తల నుంచి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాం, ప్రభుని కనబడతాం, ప్రభుని ఆరాధిద్దాం. అందరు తల నుంచి అందరు కూడా మోకరించి ప్రభువా నీ సన్నిధిలోనికి మేము రక్షణ పాత్రను పట్టుకొని ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడతాం. ఆయన పాత్ర కోసం ప్రభు యొక్క శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో ఉన్నాం. ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడతాం. ప్రభుని ఆరాధించాం. ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధించు.
ఆమేన్.